హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేయొచ్చో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని వితౌట్ స్కిన్ చికెన్ని తీసుకొని సన్న ముక్కలుగా తరుక్కొని నీట్గా వాష్ చేసి దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవటం వల్ల చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని ఆన్ చేసి ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని పెట్టేసి మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఆ చికెన్లో నుంచి వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పొడి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 ఇలాచి, 5-6 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. వీటిని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసము ఒక 200 గ్రామ్స్ ఆయిల్ను కూడా నేనైతే శనగ నూనెను తీసుకున్నానండి. ఏదైనా పప్పు ఆయిల్ను మాత్రమే వాడాలి. రిఫైన్డ్ ఆయిల్ అనేది అసలు వాడకూడదు. ఆయిల్ను కూడా కొలుచుకొని పక్కన పెట్టుకొని చికెన్ ఉడికిపోయింది కదా, దాన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. వాటిని మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. ఎక్కువగా కుక్ చేస్తే చికెన్ అనేది గట్టిగా అయిపోతుంది. చికెన్ పీసెస్ అనేవి సాఫ్ట్గా ఉండాలి అంటే ఇలా లైట్ గోల్డెన్ కలర్ రంగుల్ని పీసెస్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ముందుగానే తీసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ను కూడా వేసేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల కారము, అలాగే ముందుగానే పొడి చేసి పక్కన పెట్టుకున్న మసాలాని అంతా వేసేసి 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ను కూడా వేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేయాలి. ఫ్లేమ్ని ఆఫ్ చేసి మంచిగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారే టైంకి ఆయిల్నంతా చికెన్ పీసెస్ అనేవి పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు 2 నిమ్మకాయల్ని జ్యూస్ తీసుకొని ఆ నిమ్మ జ్యూస్ అంతా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని స్టోర్ చేసుకున్నాక 3 రోజులు 4 రోజులు ఊరిన తర్వాత పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.